హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ రెసిపీస్. ఈరోజు ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదే కరకరలాడే క్రిస్పీ లాంటి ఆనియన్ పకోడీ. సో ఈ ఆనియన్ పకోడీని ఎలా ప్రిపేర్ చేయాలో నేనైతే ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే నేను ఒక 2 ఆనియన్స్ తీసుకొని వాటిని మొత్తం నిలువుగా అందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, అలాగే హాఫ్ టీ స్పూను సాల్ట్ వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి కొంచెం వాటర్ అనేది వచ్చేస్తుంది, అంటే ఊరుతుంది. ఆ వాటర్ ఊరిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూను కారం వేసుకోవాలి. తర్వాత మిగిలిన గరం మసాలాలన్నీ వేసేసుకున్నానండి. గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇట్లా అన్ని మసాలాలు వేసేసుకొని నేనైతే మొత్తం బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం హాఫ్ టీ స్పూను అల్లం పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, మనకి ఒక కప్ అయినానండి. ఇలా శనగపిండి మొత్తం తీసేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మనం వాటర్ కూడా యాడ్ చేయకుండా, చూడండి నేను ఏదైతే కలిపానో వాటర్ కూడా యాడ్ చేయలేదు. సో తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఇవి పొడిగానే ఇలా వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకొని హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా మొత్తం వాటిని వేయించేసుకోవాలి. మనకి ఒక బ్రౌన్ కలర్ అనేది వచ్చిన తర్వాత వీటిని మనము తీసి పక్కన పెట్టేసుకోవాలండి. సో చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని తీసి పక్కన పెట్టేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చినాయి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి, చాలా క్రిస్పీగా ఉన్నాయి, చాలా బాగుంటాయండి. సో ఒకసారి అయితే ట్రై చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ నా వీడియోస్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.